క్రింది వాటిలో అకశేరుకాలకు చెందిన జీవులు ఏవి? ఆప్షన్ ఏ మానవుడు, ఆప్షన్ బి కీటకాలు, ఆప్షన్ సి వానపాములు, ఆప్షన్ డి బి మరియు సి. టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి కీటకాలు మరియు వానపాములు. సెకండ్ వన్, సరళమైన గుండె నిర్మాణం గల జీవి ఏది? ఆప్షన్ ఏ బొద్దింక, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి చేప, ఆప్షన్ డి గోరింక. టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ బొద్దింక. థర్డ్ వన్, ముక్కుతో చెట్టుకి రంధ్రం చేసి ఆ రంధ్రంలో నివాసం చేసే జీవి ఏది? ఆప్షన్ ఏ కబ్బిలాలు, ఆప్షన్ బి వడ్రంగి పిట్ట, ఆప్షన్ సి గుడ్లగూబ, ఆప్షన్ డి గోరింక. టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి వడ్రంగి పిట్ట. ఫోర్త్ వన్, నిప్పుకోడి గుడ్డు సుమారు ఎంత బరువు ఉంటుంది? ఆప్షన్ ఏ 1.5 kg, ఆప్షన్ బి 1.2 kg, ఆప్షన్ సి 1.5 to 2.0 kg, ఆప్షన్ డి 1.5 to 2.5 kg. టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి 1.5 kg నుండి 2 kg వరకు ఉంటుంది. ఫిఫ్త్ వన్, నీళ్లు త్రాగకుండా జీవితకాలమంతా బ్రతికే జీవి ఏది? ఆప్షన్ ఏ కంగారు, ఆప్షన్ బి సింహం, ఆప్షన్ సి పాము, ఆప్షన్ డి క్యాంగ్రూ ర్యాట్. ఆన్సర్ ఆప్షన్ డి క్యాంగ్రూ ర్యాట్. సిక్స్త్ వన్, క్రింది వాటిలో అన్నిటికంటే పెద్ద పక్షి ఏది? ఆప్షన్ ఏ నిప్పుకోడి, ఆప్షన్ బి గ్రద్ద, ఆప్షన్ సి రాబందు, ఆప్షన్ డి జిరాఫీ. టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ నిప్పుకోడి. సెవెంత్ వన్, చీమ మన దేహమును కుట్టగానే దేనిని శరీరంలోనికి విడుదల చేస్తుంది? ఆప్షన్ ఏ సిట్రిక్ యాసిడ్, ఆప్షన్ బి ఎసిటిక్ యాసిడ్, ఆప్షన్ సి సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆప్షన్ డి ఫార్మిక్ యాసిడ్. టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి ఫార్మిక్ యాసిడ్. ఎయిత్ వన్, మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్, ఆప్షన్ బి క్లోరోఫిల్, ఆప్షన్ సి గ్రీన్ లిక్విడ్, ఆప్షన్ డి ఏదీ కాదు.
టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి క్లోరోఫిల్. 9th వన్. ఏ జీవి సుమారు 250 నుండి 500 సంవత్సరములు బ్రతకగలదు అని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో నిర్ధారణ చేశారు? ఆప్షన్ ఏ అమీబా, ఆప్షన్ బి స్టార్ ఫిష్, ఆప్షన్ సి గ్రీన్లాండ్ షార్క్, ఆప్షన్ డి డాల్ఫిన్. టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి గ్రీన్లాండ్ షార్క్. 10th వన్. కణశక్తి కేంద్రము అని దీనిని అంటారు? ఆప్షన్ ఏ మెదడు, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి గుండె, ఆప్షన్ డి మూత్రపిండాలు. టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి మైటోకాండ్రియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్వీటీ కిడ్స్ జర్నీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.